ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లి సమీపంలో ఉన్నాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల క్రితం పిఠాపురం పర్యటనలో భాగంగా బషీర్ బీబీ ఔలియా ఇక్కడ పొన్నాడ సమీపంలో ఉన్నటువంటి మసీదుకి అయితే వచ్చి మత ప్రార్థనలో పాల్గొని అటు నుంచి వెళ్తా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ గ్రామాల్లో పర్యటన అయితే చేశారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన దారంటి వెళ్ళి దారిలో ప్రతి ఒక్కరిని కలిసి ఆప్యాయంగా పలకరించి అందరితోనే కూడా మాట్లాడడం అయితే జరిగింది. దీనిలో భాగంగా పిఠాపురానికి సంబంధించి ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కొబ్బరికాయల వ్యాపారి దగ్గర కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొబ్బరికాయల వ్యాపారి దగ్గర ఆగి ఆయనతో ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ఈ వీడియో అయితే ఆయన కొబ్బరికాయల వ్యాపారితో మాట్లాడింది అయితే మొత్తం రాష్ట్రం మొత్తం అయితే చూసింది. ఆ కొబ్బరికాయల వ్యాపారి దగ్గరికి మనం అయితే వచ్చాము. సుమన్ టీవీ తరఫు నుంచి కొబ్బరికాయల వ్యాపారి స్పందన ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు మీ దగ్గర కదా ఆగుతా? మా దగ్గర ఆగారండి. ఏం మాట్లాడారు ఏంటి? ఏం మాట్లాడారండి? ఆగారండి కూర్చోమంటే కూర్చోలేదండి. మీరన్నా వచ్చి ఏమి చేసి పెట్టారండి చెప్పారండి. సరే బాబు మీరు జాగ్రత్తగా ఓటీ గట్ట ఏమని గట్ట ఏం అడగలేదు, ఓటీ గట్ట ఏమీ అడగలేదండి. సర్లే చూద్దాం అన్నారు. ఇప్పుడు ఆయన జనసేన అధ్యక్షులు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అదే విధంగా పెద్ద సినిమా స్టార్, అలాంటి వ్యక్తి పెద్ద వాళ్ళు అపాయింట్మెంట్ దొరకట్లేదు. అలాంటిది మీ దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చుని మరి మీతో మాట్లాడారు కదా, మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆయన మనకి మా నిధులు రావడం కూడా మాకు అదృష్టం అండి. ఒకసారి నెగ్గితే అండి, ఒకసారి నెగ్గితే మాకు సంతోషం ఉంటుంది. ఆయన కొబ్బరి నీళ్ళు అది అన్న తాగారండి? తాగారండి, కాయ తాగారు. 400 ఇచ్చారండి. డబ్బులు కూడా ఇచ్చేసారు? 400 ఇచ్చారండి. ఆయన మన మరి డబ్బులు వద్దని అనలేదు? ఆయన వెళ్ళిపోతుంటే గబ్బు దాన్ని చేతిలో పెట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ ఇంట్లో వాళ్ళు అది ఎలా స్పందిస్తున్నారు? మీతో మాట్లాడారు కదా, మీ బంధువులు కానీ మీ ఊర్లో కానీ ఎలాగా ఇదవుతున్నారు మీతో? ఏముందండి, అందరూ కూర్చుని వేయాలి, ఈ పట్టుకు చేయాలంటున్నారండి. అందరూ మీ ఇంట్లో అందరూ పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం పట్ల ఏమంటున్నారు? నా సంతోషంగా ఉందండి. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి. మాకు బాగా సంతోషం ఉంది. ఆయన రావడం మాకు ఒక సంతోషం ఉంది. ఇదిలో మమ్మల్ని ఎక్కువసారి చేస్తే ఇంతమంది చేస్తున్నాం, ఆయనకు సమస్య చేస్తే తప్పే ఉందండి. అదే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి కొబ్బరి నీళ్ళు తాగుతాడు, నీ దగ్గరికి వచ్చి అలా కూర్చుని మాట్లాడతాడని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి. ఆయన కూడా ఆగుతారని మనం అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదండి. ఆయన మామూలుగా ఓటు కూడా అడగలేదండి. ఓటు నాకు అలా అయ్యామలేదండి. మామూలుగా వచ్చారండి, ఆగారండి, మామూలుగా కూర్చున్నారు. ఆయన కూర్చున్నారు, నేను కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నారు? ఎలా ఉన్నాడు, ఒక చేలో ఉన్నామని చాలా మంది మాకు దారి లేదండి, ఇది చేసి పెట్టండి బాబు అన్నాను. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయండి. మనకు రావడం అది ఇష్టం అండి. ఎంతో మందిని మామూలుగా నెగ్గించామండి. ఇన్ని కూడా ఒకసారి చూడాలి కదండి. చూసి మామూలుగా సంతోషపడదామని మా ఇష్టం. అతను వచ్చి మాట్లాడుతుంటే మీకు ఏమనిపించింది? అంత పెద్ద చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత రోజు అయితే ఇప్పుడు కూడా పనిచేయాలి. అలాంటి వాడు మనకి వచ్చి చాలా సంతోషంగా మా అనిపించింది. మా అందరూ సంతోషంగా, మా చుట్టాలు కూడా సంతోషపడ్డారు. బాగా ఆయన రావడం, మీ ఇంటికి రావడం, అంతలాగా వచ్చి కూర్చోవడం. ఇలా పిఠాపురం నుంచి వచ్చి ఎక్కడ కాకుండా ఇక్కడ వచ్చి ఆగారు. అదే అదొక ఆనందం. చూసారు కదా ఈ పెద్ద మాటలు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే దీనిలో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఇక్కడ పొన్నాడ సమీపంలో ఉన్నటువంటి బషీర్ బీబీ ఔలియా దర్గాని దర్శించడానికి అయితే వెళ్ళారు. ఆ దర్గాని దర్శించే దారిలో గ్రామాల్లో చాలా చోట్ల ఆయన ఆగి అందరినీ కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పర్యటన అయితే చాలా అత్యంత విజయవంతంగా అయితే సాగింది. దీనిలో భాగంగానే ఇక్కడ పిఠాపురం నుంచి నాగులపల్లి వెళ్ళే దారిలో ఉన్నటువంటి వారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఆగి ఆయన యొక్క వ్యాపారం ఎలా ఉంది ఏంటి అనేది యోగక్షేమాలు అడిగి కూడా ఆయనతో మాట్లాడడం జరిగిందంటే ఆయన మాటలు మీరు విన్నారు కదా, ఎంతో సంతోషపడిపోయి సంబరపడుతున్నారు. బంధువులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ చాలా సంతోషంగా ఉందండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మారుమూలలో ఉండి నా దగ్గరకు వచ్చి నా కొబ్బరి నీళ్ళు తాగి నాతో మాట్లాడి ఆయన నా యొక్క యోగక్షేమాలు అడిగి కుర్చీలో కూర్చోమన్నా సరే కూర్చోకుండా
కేవలం ఆయన అలాగా మోకాళ్ళ మీద కూర్చుని నాతో మాట్లాడారు, నువ్వు పెద్దోడివి, నువ్వు కూర్చుని ఉండు, నేను ఇలాగా ఇదవుతాను అని చెప్పి అలాగే నుంచుని మాట్లాడారు తప్ప ఆయన చాలా మర్యాదగా చాలా పద్ధతిగా అడిగారు. ఓటు కూడా నన్ను వేయమని అడగలేదు. ఆయన మాటలో అది ఆయన చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.